Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ మూవీ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ హైప్స్ తో వచ్చిన చిత్రాల్లో ఓజీ కూడా ఒకటి. పెద్దగా ప్రమోషన్స్ కంటెంట్ వదలకపోయినా, పబ్లిసిటీ చేయకపోయినా, రిలీజ్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా లేకపోయినా కేవలం హైప్ తోనే సినిమా రేంజ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లారు మేకర్స్. సో ఈ క్రమంలోనే రీసెంట్ గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ ను అందుకోవడం గమనార్హం. అటు అభిమానుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంటే, ఇటు జనరల్ ఆడియన్స్ నుండి యావరేజ్ అనే మాట వినిపిస్తోంది. బట్ టాక్ సంగతి ఎలా ఉన్నా సినిమా మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఫ్యాన్స్ నుండి సెలబ్రిటీల వరకు సినిమానైతే ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత మళ్ళీ ఆరెంజ్ సినిమా ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ నుండి ఒక్కటి కూడా పడలేదు. సరిగ్గా ఇదే టైంలో ఓజీ మూవీ తెరపైకి రావడంతో సినిమాలో ఏదో విశేషం ఉందని, పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ అయితే ముందు నుంచే బలంగా నమ్ముతూ వచ్చారు. అందుకు తగ్గట్లుగానే సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమాను కేవలం పవర్ఫుల్ ఎలివేషన్స్ తోనే కేజీఎఫ్ రేంజ్ లో పైకి లేపాడు డైరెక్టర్ సుజిత్. పవర్ స్టార్ కి స్వతహాగా పిచ్చి అభిమాని కావడంతో ఆయన ఇమేజ్ ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని పవర్ స్టార్ నుండి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి అనే రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవర్ స్టార్ మేనరిజమ్స్ కానీ, తమ్మని ఇచ్చిన బీజిఎం తో ప్రతి షాట్ ని ది బెస్ట్ అనేలా మలచడంలో డైరెక్టర్ సుజిత్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ సినిమాను ప్రభాస్ నటించిన సాహో సినిమాకి కనెక్ట్ చేసి సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ గా సెట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓజీనే తన చివరి సినిమా అనుకున్నారంతా. కానీ ఎండింగ్ లో ఓజీ 2ని కూడా అనౌన్స్ చేయడంతో రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు రిపీటెడ్ గా థియేటర్స్ కు కదిలి వెళ్తుండడం విశేషం. సో ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతూనే కలెక్షన్ల పరంగా కూడా కుమ్మేస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కి ముందే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, సినిమా రిలీజ్ కి 5 రోజుల ముందే ఒక్క నార్త్ అమెరికాలోనే 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను అందుకోగా, ఇక 2 తెలుగు రాష్ట్రాలు అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మొత్తంగా పెయిడ్ ప్రీమియర్స్ అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కలిపి మొత్తంగా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకొని ఇండియన్ సినిమా చరిత్రలోనే రిలీజ్ కి ముందే రిమార్కబుల్ రికార్డ్ సెట్ చేయడం విశేషం. కాగా ఇక విడుదలైన తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు మొత్తం కలుపుకొని 154 కోట్ల రేంజ్ లో గ్రాస్, 85 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో పవర్ స్టార్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ సాధించడమే కాదు, టాలీవుడ్ లో టాప్ 5 హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన సినిమాల జాబితాలో 3వ స్థానంలో నిలవడం విశేషమనే చెప్పొచ్చు. ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకి కూడా ఈ శుక్రవారం డ్రాప్స్ అయితే కనిపించినప్పటికీ మంచి హోల్డ్ కొనసాగించడం అనేది ఓజీ క్రేజ్ కి నిదర్శనం అనే చెప్పొచ్చు. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు 40 కోట్ల రేంజ్ లో గ్రాస్, 20 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను అందుకోగా, మొత్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 104 కోట్ల రేంజ్ లో షేర్, 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోవడం అనేది విశేషం. అయితే ఈసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న 100 కోట్ల షేర్ మార్క్ ను కేవలం 2 రోజుల్లోనే బీట్ చేసి తొలిసారి 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరిపోవడం అనేది మరో విశేషమనే చెప్పాలి. అంతేకాకుండా అటు నార్త్ సైడ్ కూడా ఈ సినిమా కుమ్మేస్తోందనే చెప్పాలి. అసలు ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా, కనీసం నార్త్ లో చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టకుండానే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. తొలి రోజు వసూళ్లు అనుకున్నంత రేంజ్ లో రాబట్టలేకపోయినప్పటికీ రెండో రోజు మాత్రం ఊహకందని విధంగా కేవలం మౌత్ టాక్ తోనే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు 70% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు కావడంతో ఏకంగా 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ వసూళ్లు రాబట్టడం అనేది విశేషమనే చెప్పొచ్చు. సో ఇలా ఇప్పటికే 100 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 70 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ సాధించాల్సి ఉండగా, ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దీని ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ పూర్తయ్యేలోపే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి లాభాల దిశగా దూసుకెళ్లే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతోందో. సో దట్స్ ఆల్ గైస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ మూవీ రెండో రోజు సాధించిన కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.